ఇరాన్ను ఇజ్రాయెల్ చావు దెబ్బతీసింది. ఖమేనీని ఒంటరి చేసేలా పక్కా ప్లాన్ వేసింది. ఆయన చుట్టూ ఉండే టాప్ 10 కమాండర్లంతా కూడా అవుట్ అయ్యారు. ఒక్కొక్కడిని ఒక్కో రకంగా చంపింది ఇజ్రాయెల్. మిలిటరీ చీఫ్, టాప్ కమాండర్లు, సలహాదారులు, సైంటిస్టులు అందరూ హతమయ్యారు. దీంతో అయతుల్లా ఖమేనీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సైన్యం లేని రాజుగా మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందుకే బంకర్లోకి వెళ్ళి తలదాచుకుంటున్నాడు ఖమేనీ. మహమ్మద్ బాఘేరి, హుసేన్ సలామీ, రషీద్, అమీర్ అలీ, హజీజాదే, ఫెరెడూన్ అబ్బాసీతో పాటు అణుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ లేపేసింది. దీంతో ఒక్కసారిగా ప్రస్తుతం ఇరాన్లో ఇటు సైనిక జనరళ్ళు, అత్యంత ప్రతిభావంతులైనటువంటి అణుశాస్త్రవేత్తలంతా కూడా మట్టుబెట్టబడ్డారు ఇజ్రాయెల్ దాడిలో. ఒక్కసారిగా మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఇరాన్కు సంబంధించినటువంటి టాప్ ఆర్మీ కమాండర్లు, వీళ్ళంతా కూడా మిలిటరీ సైనిక జనరళ్ళు, వాళ్ళంతా కూడా ఇజ్రాయెల్ దాడిలో మరణించిన కమాండర్లే. ఇక ఇరాన్ అంతటా అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, అలాగే ప్రైవేటు నివాసాలతో పాటు డజన్ల కొద్దీ లక్ష్యాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో పిలిచే ఈ దాడుల్లో అనేక మంది సైనిక కమాండర్లను చంపింది. ఈ ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాలతో సంబంధం ఉన్న అనేక మంది ప్రతిభావంతులైన వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని, వీరిలో 6 అణుశాస్త్రవేత్తలు ఉన్నారని ఐఆర్జీసీ అనుబంధ వార్తా సంస్థ తస్నీం చెప్తోంది. పిల్లలతో సహా డజన్ల కొద్ది పౌరులు కూడా మరణించినట్టుగా ఇరాన్ వాదిస్తోంది. సో మొత్తం మీద చనిపోయిన వారిలో ఉన్నత స్థాయి వ్యక్తుల గురించి ఇప్పటి వరకు కొన్ని అంశాలైతే వెలుగు చూస్తున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మంది, సరిగ్గా 12 మంది టాప్ కమాండర్లంతా కూడా చనిపోయారు. ఒక్కసారిగా చూడండి. ఫెరిడియన్ అబ్బాసీ టాప్ కమాండర్, అమీర్ అలీ హజీదే ఈయన కూడా టాప్ కమాండర్, తర్వాత బాఘేరి సైనిక దళాల చీఫ్, వీళ్ళంతా కూడా మృతి చెందిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. వరుసగా అందరిని ఒక్కసారి ఆ లైన్లో చూడండి. అందరూ వరుసగా ఎలా ఉన్నారో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సరిగ్గా 10 మంది టాప్ కమాండర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసింది. పక్కా ప్రణాళికలతో, పక్కా వ్యూహాలతో ఇజ్రాయెల్ మొదటి రోజే వీళ్ళందరినీ లేపేసింది. దాదాపు ఇందులో ఆ అలీ ఖమేనీ వెనక నడుస్తున్న, ఆ దేశాన్ని నడిపిస్తున్న సైనిక దళాల జనరళ్ళు, వాళ్ళంతా కూడా సీనియర్ కమాండర్లు, సైనిక అధికారులు, వీళ్ళందరినీ కూడా మట్టుబెట్టిన పరిస్థితి. ఏకపక్షంగా వీళ్ళందరినీ కూడా మొదటి 2 రోజుల్లోనే అందరినీ లేపేసింది. అలాగే అణుశాస్త్రవేత్తలను కూడా దాదాపుగా మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా చనిపోయిన వారి వివరాలు అసలు ఏంటి, వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాఘేరి ఇరాన్లో అత్యున్నత స్థాయి సైనిక అధికారి, ఇరాన్ సాయుధ దళాలకు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్నారు. ఇందులో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అలాగే ఇరానియన్ సైన్యం 2 ఉన్నాయి. ఈ రెండిటికి అధిపతే బాఘేరి. ప్రస్తుతం ఆ బాఘేరిని మొదటి రోజే ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. బాఘేరి 1980లో 20 సంవత్సరాల వయస్సులో ఈ ఐఆర్జీసీలో చేరాడు. అలాగే తన సోదరుడితో కలిసి ఇరాన్ ఇరాక్ వార్లో కూడా ఆ నిఘా విభాగాన్ని స్థాపించడంలో సహాయపడ్డట్టుగా చెప్తున్నారు. ఇతర కమాండర్ల కంటే ఆయన తక్కువ కఠినుడిగా పరిగణించబడతారు. ఇటీవల ఇక ఆయన శాంతి కోసం అలాగే యుద్ధాన్ని నివారించాలని పిలుపునిస్తూ చేసిన ప్రసంగం పట్ల, ఆయన పట్ల విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అంటే కొంత శాంతి స్వభావుడిగా చెప్తున్నారు బాఘేరి. అలాగే అబ్దుల్ రహీం మౌసావిని సాయుధ దళాల కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమించినట్లు ఇరాన్ సంస్థ తెలిపింది. ఆయన ఆర్మీ జనరల్ కావడంతో ఐఆర్జీసీ హోదాకు చెందిన వారు కాదుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మౌసావిని కూడా మట్టుబెట్టినట్టుగా తాజాగా అంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక హుసేన్ సలామీ ఇతనే, మీరు చూస్తుంది హుసేన్ సలామీ. ఈయన అబ్దుల్ బాఘేరి, దీని తర్వాత హుసేన్ సలామీ ఈయన ఐఆర్జీసీ చీఫ్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చెందినటువంటి చీఫ్. ఆయన 1980లో ఇరాన్ యుద్ధ సమయంలో సలామీ ఐఆర్జీసీలో చేరారు. తర్వాత 2009లో డిప్యూటీ కమాండర్గా, 2019లో కమాండర్గా ఎదిగారు. తన సామర్థ్యానికి పేరుగాంచిన ఆయన వక్తగా ఇజ్రాయెల్ పట్ల కఠిన వైఖరి తీసుకున్నారు. గత నెలలో ఇజ్రాయెల్ లేదా అమెరికా దాడి చేస్తే టెహ్రాన్ ఇక రక్తానికి రక్తం చిందిస్తుందంటూ ఆయన చెప్పిన మాటలు వెంటనే ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అలాగే ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదిక ప్రకారం ఐఆర్జీసీ కొత్త కమాండర్గా
మహమ్మద్ షక్వూర్ నియమితులైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మహమ్మద్ ఫక్వూర్ ఇతని ప్లేస్లో నియమించబడ్డాడు. కానీ ఇక్కడ ఐఆర్జీసీ కమాండర్ను సలామీని కూడా లేపేసిన పరిస్థితి. ఇక ఘోలామాలి రషీద్ మరొక కీలక వ్యక్తి, ఐఆర్జీసీ యొక్క ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్కి అధిపతి. ఇది ఉమ్మడి ఇరాన్ సైనిక కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. ఈయన రషీద్ 80లో ఇరాక్లో యుద్ధంతో పోరాడాడు. అలాగే గతంలో ఇరాన్ సాయుధ దళాల డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశాడు. రషీద్ మరణం తర్వాత అలీ షాద్మానీని అత్యవసర కమాండ్ కొత్త నాయకుడిగా నియమితులైనట్టుగా ఇరాన్ మీడియా తెలుపుతుంది. కానీ ఇప్పుడు ఈ అలీ షాద్మానీ కూడా తాజాగా జరిగినటువంటి దాడుల్లో హతమయ్యాడు. సో ఇజ్రాయెల్ ఎంత కఠినంగా టార్గెట్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అమీర్ అలీ హజీజాదే ఐఆర్జీసీ యొక్క ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్. ఈయన దేశ క్షిపణి కార్యక్రమానికి బాధ్యత వహించే కీలక వ్యక్తి. ఇజ్రాయెల్పై దాడికి సిద్ధ కావడానికి హజీజాదే ఐఆర్జీసీ వైమానిక దళ కమాండర్లో ఎక్కువ మందితో కలిసి భూగర్భ కమాండ్ సెంటర్లో సమావేశమయ్యాడని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడిఎఫ్ చెప్తున్నాయి. ఈయనే హజీజాదే. ఇక ఆ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో ఆ బృందం మరణించినట్టు తెలుపుతుంది. అందులో కూడా హజీజాదే ఉన్నాడు. ఆ రకంగా గత ఏడాది అక్టోబర్ అలాగే ఏప్రిల్ నెలలో ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు ఇతనే నాయకత్వం వహించినట్టు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఫెరెడూన్ అబ్బాసీ ఈయన అణుశాస్త్రవేత్త. 2011-13 మధ్య ఇరాన్ అణుశక్తి సంస్థ అధిపతిగా కూడా పనిచేసిన వ్యక్తి అబ్బాసీ. ఆయన ఇరాన్ అణు కార్యకలాపాలకు సంబంధించిన కఠినమైన వైఖరిని ప్రోత్సహించారు. మేలో అతను ఇరానియన్ టీవీ ఛానల్లో అణ్వాయుధాన్ని తయారు చేయగల సామర్థ్యం గురించి మాట్లాడారు. తనకు ఆదేశాలంతే వాటిని ఇష్టపూర్వకంగా అమలు చేస్తానంటూ చెప్పిన వ్యక్తి. ఆయన్ని కూడా ఇప్పుడు మట్టుబెట్టారు అబ్బాసీని. ఇతని ఇరాన్ అణ్వాయుధాలకు అణుశాస్త్రవేత్తల పితామహుడుగా కూడా చెప్తున్నారు. ఇక ప్రధానంగా ఇరాన్ ప్రభుత్వ మీడియా లేదా ఇతర శాస్త్రవేత్తలు అనేక మంది శాస్త్రవేత్తలు చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. అందులో మహమ్మద్ మెహదీ టెహ్రాన్సీ, ఈయన టెహ్రాన్లోని ఆజాద్ యూనివర్సిటీకి అధిపతి కూడా. అలాగే అబ్దుల్ హమీద్ మినౌచెహార్, ఈయన కూడా ఇరాన్లోని షాహిద్ బెహెస్త్రీ యూనివర్సిటీలో అణు ఇంజనీరింగ్ అధిపతి. అలాగే అహ్మద్ రెజా జోల్సాకారి, ఇతను షాహిద్ బెహెస్టీ యూనివర్సిటీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఇక అమీర్ హుసేని ఫెకీ షాహిద్ బెహెస్టీ యూనివర్సిటీలో మరొక అణు ప్రొఫెసర్. అలాగే ఇక చాలామంది కూడా ఈ దాడిలో మరణించే దాదాపు 6 అణుశాస్త్రవేత్తలు అలాగే టాప్ ఇరానియన్ మిలిటరీ కమాండర్లంతా కూడా మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద చాలామందిని అంతమొందించారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఈ పరస్పర దాడుల నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళంతా కూడా టాప్ 10 వ్యక్తులు, కీలకమైన వ్యక్తులు. ఈ కీలకమైన వ్యక్తులందరినీ కూడా ఇజ్రాయెల్ లేపేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరిగా బాఘేరి, హుసేన్ సలామీ వీళ్ళందరూ కూడా, అలాగే అబ్బాసీ అణుశాస్త్రవేత్త, వీళ్ళు 3 కీలకమైన వ్యక్తులు. వీళ్ళ తర్వాత వరుసగా ఇటు శాస్త్రవేత్తల్ని అటు మిలిటరీ కమాండర్ని వరుసగా మట్టుబెడుతూ అసలు మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కూడా అంతమొందించేందుకు ఇజ్రాయెల్ రెడీ అయింది. కానీ అమెరికానే వీటో చేసినట్టుగా ఆపినట్టుగా తెలుస్తుంది. అప్పుడే ఛాన్స్ ఉండేది ఇజ్రాయెల్కి. ఆ రోజే ఖమేనీని కూడా మట్టుబెట్టే అవకాశం కూడా ఉంది. కానీ మొదటి రోజే మట్టుబెడితే అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు. కాబట్టి కాస్త సమయం ఇచ్చి చూద్దాం, ఎందుకంటే అణు కార్యక్రమాలను ఆపడానికి ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి అప్పటికే ఖమేనీని వదిలేస్తారు. ఆ రోజు ఏం చేయలేదు. ఇప్పుడు ఛాన్స్ ఇచ్చారు, పదే ఛాన్స్ ఇస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలకు రావాలి, అణ్వాయుధాల తయారీ మానుకోవాలని. కానీ ఇక్కడ ఖమేనీ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఖమేనీ మేము లొంగము, ఇరాన్కి ఆ చరిత్ర లేదు, లొంగిపోయే ప్రసక్తి లేదు, రక్తానికి రక్తం చిందిస్తామంటున్నారు. ఇప్పుడు విన్నర్గా ఇంతమందిని టార్గెట్, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఖమేనీ. ఇక మర్యాదగా లొంగిపో, లేదంటే ఇంకా ఏం మిగిలిదని చెప్తున్న పరిస్థితి. సో చూశారుగా, దాదాపు 10 మంది నంబర్లతో సహా మీకు చూపించాము. ఈ 10 మంది టాప్ సైనిక జనరల్ అలాగే అణుశాస్త్రవేత్తలందరూ కూడా ఇజ్రాయెల్ మొదటి రోజు అలాగే రెండో రోజు వీళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసిన పరిస్థితి. అంటే పక్కా వ్యూహంతో, పక్కా ప్రణాళికలతో దాడి, అసలు ఎవరు ఊహించని పరిస్థితి. ఒక్కసారిగా టెహ్రాన్పై దాడి చేస్తారంటే మామూలుగా ఇరాన్ యొక్క మౌలిక సదుపాయాలపైన ఇంకేదో సైనిక స్థావరాలపైన చేస్తారనుకున్నారు. కానీ ఏకంగా సైన్యంలో పనిచేసే కీలక వ్యక్తులపైన దాడి చేస్తారు.
ఆ సైన్యాధిపతులనే లేపేస్తారని కూడా ఎవరు ప్రపంచం కూడా ఊహించలేదు. ప్రపంచమే నివ్వెరపోయేలా దాడి చేసింది ఇజ్రాయెల్. ప్రస్తుతం ఆ దాడిలో అందరినీ కోల్పోయారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇందాక చెప్పాను కదా, సైన్యాన్ని కోల్పోయిన రాజులాగా ఉంది ఖమేనీ పరిస్థితి. కంప్లీట్గా ఒంటరిగా మారిపోయిన పరిస్థితి. వీళ్ళందరినీ కోల్పోయిన తర్వాత ఖమేనీకి దిక్కుతోచిన పరిస్థితి. కుటుంబంతో సహా, కొడుకుతో సహా ప్రస్తుతం ఒక సురక్షిత ప్రాంతానికి, ఈశాన్య టెహ్రాన్లోని లావినియా ప్రాంతానికి తరలిపోయినట్టు తెలుస్తుంది. అక్కడ బంకర్లో తలదాచుకుని తెలుస్తుంది. ప్రస్తుతం ఖమేనీని కూడా ఇక వేటాడేందుకు ఇజ్రాయెల్, అమెరికా సైన్యం సిద్ధమవుతుంది. మొత్తం మీద అమెరికా అయితే ఇప్పటివరకు నేరుగా రంగంలోకి దిగలేదు. ఇక దిగితే పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మర్యాదగా లొంగిపోమని ఖమేనీకి సూచన చేస్తున్నారు. ఖమేనీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తలగ్గేది లేదంటున్నారు. చూడాలి ఇంకా ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయి, యుద్ధం ఎలాంటి పరిణామాలు, ఎలాంటి పర్యవసానాలకు మనకి ఇక్కడ దారితీస్తుంది అనేది వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఇరాన్లోని సైన్యం ఒక నడ్డి విరిచింది ఇజ్రాయెల్. కంప్లీట్గా వాళ్ళందరినీ కూడా కుప్పకూల్చింది. కొత్త వాళ్ళని నియమిస్తున్న అలీ షాద్మాన్ని నియమించారు. మళ్ళీ అలీ షాద్మాన్ని కూడా ఎలిమినేట్ చేశారు. కొత్త వాళ్ళు ఎవరు నియమించినా వాళ్ళందరినీ కూడా మట్టుబెడుతున్నారు వరుసగా. ఇది ఆరో రోజు వరకు కూడా ప్రతి దాడిలో ఒక కీలకమైన వ్యక్తి చనిపోతున్నారు. ప్రతి దాడిలో ఒక కీలకమైన సైన్యం సంబంధించిన అధికారులను కూడా మట్టుబెడుతున్నారు. దీంతో ఆత్మస్థైర్యం కోల్పోతుంది ఇరాన్. ఎక్కడికక్కడ తమ బలాన్ని ఇజ్రాయెల్ మట్టుబెడుతుండడంతో, అంతేకాదు కీలక స్థావరాలపై దాడులు చేస్తుండడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో ఇప్పుడు ఖమేనీ ఒంటరిగా మారాడు. చూడాలి ఖమేనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఇంకా ఎంతవరకు ఇజ్రాయెల్ అమెరికాలపై పోరాడతాడనేది మాత్రం వేచి చూడాల్సిందే.